వారి మనోభావాలకు అనుగుణంగా నారాయణ విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని నారాయణ విద్యా సంస్థల నిర్వాహకులు అన్నారు. చిల్డ్రన్స్ డే ఉత్సవాలను పురస్కరించుకుని విజయనగరం నారాయణ సిబిఎస్ఈ బ్రాంచ్లో చిల్డ్రన్స్ డే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చిన్నారులు చేసిన నృత్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ మాట్లాడుతూ విద్యతో పాటు పిల్లలు క్రీడల్లో కూడా రాణించాలని, అందుకు తగ్గట్టుగా నారాయణ సిబిఎస్ఈ బ్రాంచ్ను ఉత్తరాంధ్రలోని మొట్టమొదటిసారిగా విజయనగరంలో ఏర్పాటు చేశామని తెలియజేశారు. సువిశాలమైన భవనంలో విశాలవంతమైన క్రీడా మైదానంలో అత్యాధునిక పరిజ్ఞానంతో ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేశామన్నారు. నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు వెనుకడుగు వేయమన్నారు. తమ సంస్థలో విద్యను అభ్యసించిన పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థుల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర కలిగినటువంటి విద్యా వ్యవస్థ. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థలో రాబోయే 5 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ముందే ఆలోచించి దానికి అనుగుణంగా అకాడమిక్ కరికులంని మార్చుకుంటూ మరి మారుతున్నటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్కి ఎప్పటికప్పుడు విద్యార్థుల్ని అప్డేట్ చేస్తూ మరి మా ర్యాంకులకి వేరే వాళ్ళు ఎవరు కూడా దగ్గర కూడా లేకుండా మాకు మేమే పోటీగా ఈ 46 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లారు. మరి ఫౌండర్ పి నారాయణ గారు ఎంఎస్సి పిహెచ్డి, ఆయన ఒక మంచి మ్యాథమెటిక్స్ టీచర్. విద్యార్థుల యొక్క ఆలోచన విధానాలు, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాలు, టీచర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ముందే గ్రహించి దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఎవరైనా సరే నారాయణని ఫాలో అవ్వాలి తప్ప నారాయణ ఎవరిని ఫాలో అవ్వదు అనేటటువంటి విధంగా వ్యవస్థని ముందుకి నడిపిస్తూ ఆ రోజు ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు